ఒక కీలకమైనటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఇదివరకటి రోజులు ఎక్కడైనా రోడ్డు మీద ఆపినప్పుడు చేతిలో ఇంత డబ్బులు పెట్టి పోవడం. ఇప్పుడు డబ్బులు లేవండి అన్నారనుకోండి, ఫోన్‌పే చేయని అడుగుతున్నారు. దీంతో లంచానికి సంబంధించి పట్టుకోవడానికి కుదిరింది పై అధికారులకి. రాజానగరం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓ వ్యక్తి నుంచి అక్రమంగా డబ్బులు గుంజుకున్న 2 కానిస్టేబుళ్ళు అరెస్ట్ అయ్యారు. ఎలా దొరికారు అంటే, జరిగినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి, రాజమండ్రికి చెందినటువంటి కొండా చంద్రబాబు కాకినాడ జిల్లాలో పని చూసుకుని సోమవారం రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరారు. అయితే రాజానగరం సమీపంలోని జిఎస్ఎల్ ఆసుపత్రి సమీపంలో హైవే పక్కన రాజానగరం పోలీస్ స్టేషన్కి చెందిన కానిస్టేబుల్ జి సత్యనారాయణ వైబీ ద్వారా అక్కడికి వచ్చారట. ఇతన్ని ఆపి బెదిరించారు. చివరికి 20,000 రూపాయలు, అంటే తన దగ్గర డబ్బులు లేవంటే ఫోన్పే చేయమన్నారట. 20,000, 5,000 2 చొప్పున 2 సార్లుగా ఫోన్పే చేయించుకున్నారట. వీళ్ళని నకిలీ పోలీసులుగా భావించాడట చంద్రబాబు అనేటటువంటి ఆ బాధితుడు. మంగళవారం ఉదయం రాజానగరం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. దర్యాప్తులో భాగంగా ఫోన్పే నెంబర్లను పరిశీలిస్తే అది ఆ స్టేషన్కి చెందిన ఒరిజినల్ కానిస్టేబుల్ వేనే తేలింది. దీంతో వీళ్ళకి సంబంధించిన అకౌంట్స్ వెరిఫై చేస్తే వీళ్ళు ఇటువంటి దందా చాలా రోజులు కొనసాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తే రిమాండ్ విధించారు.